మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. 2024 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు వరించిందండి ఒక హిందీ ప్రముఖ రచయిత, కవి. ఆయనే వినోద్ కుమార్ శుక్లా. ఈయన మిత్రులారా, వినోద్ కుమార్ శుక్లా ఛత్తీస్గఢ్కి చెందినటువంటి కవి. ఛత్తీస్గఢ్ నుంచి మొదటి కవి, మొదటి రచయిత, ఇలా జ్ఞానపీఠ అవార్డుని పొందినటువంటి వారు ఈయన వినోద్ కుమార్ శుక్లా. సో ఇటీవలనే ఆ జ్ఞానపీఠ అవార్డు ఆయనకి ప్రకటించారు. ప్రకటించిన వెంటనే, అంటే అంతకుముందు ఒక తెలుగు కవిగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన పోయమ్స్ చూడడమే కానీ కంప్లీట్గా ఆయన బుక్స్ తెప్పించుకొని చదవడం అట్లాంటిది చేయలేదు. అందుకనే 2-3 రోజులు టైం తీసుకుని ఆయన గురించి మీకు చెప్పాలని నేను ఆయన సెలెక్టెడ్ వర్క్స్ కొన్ని హిందీ నుంచి ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేసి బైలింగ్వల్గా ఒక పుస్తకాన్ని ఈ మధ్యనే తీసుకువచ్చారు. ఇది ఆ పుస్తకం. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఈ పుస్తకం వీలైతే తెప్పించుకోండి. ఆయన కవితల్ని ఎంపిక చేసిన సెలెక్టెడ్ పోయమ్స్ని, ఈ వినోద్ కుమార్ శుక్లాకు సంబంధించినటువంటి కవితల్ని అరవింద్ కృష్ణ మెహ్రోత్రా అనే ఆయన ట్రాన్స్లేట్ చేశారనమాట. ఇది ఈ బుక్ అవైలబుల్గా ఉంది మార్కెట్లో. ఇది తెప్పించుకోండి. మిత్రులారా, ఈయన ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మహాకవి కదా. ఈయన రాజనందిగాంలో పుట్టాడు 1937లో. ఇప్పుడు 88 ఇయర్స్ ఆయనకి, వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ ఇంకా రాయాల్సింది చాలా ఉంది అని అంటాడు. రాసింది ఏది కూడా తృప్తి లేదు, దాన్ని ఇంకా బాగా రాయొచ్చేమో అని అంటాడు. మళ్ళీ తిరగరాయాలని ఉంటుందా మీకంటే, వీలైతే తిరగరాయాలనే ఉంటుంది తిరిగి చూసుకుంటే. అందుకని పబ్లిష్ అయిపోయిన తర్వాత నేను దాని జోలికి వెళ్ళను అని అంటాడు. సరే, ఇంతకీ ఈ ఛత్తీస్గఢ్కి చెందినటువంటి ఈ మహాకవి రచయిత ఏమి రాశాడు ఏమిటి? మిత్రులారా, మన ప్రాచీన అలంకారికులు కవి గురించి, కవిత్వం గురించి చాలా చెప్పారు. విశ్వశ్రేయ కావ్యం అనాలి. విశ్వశ్రేయస్సుని కాంక్షించేదే కావ్యం, అదే కవిత్వం అని. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నారు. కవికి డెఫినిషన్ మన వాళ్ళు చెప్పింది భారతీయ అలంకారికులు. ఈ అపారమైనటువంటి కావ్య సంసారానికి, అంటే కావ్య ప్రపంచానికి కవి మాత్రమే చక్రవర్తి లాంటి వాడు అని. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారంటే, పోయిట్స్ ఆర్ అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచానికి కవులే అనధికార శాసనకర్తలు అన్నారు. సో అన్ని కళల్లోనూ కవిత్వానికి చాలా ప్రాముఖ్యత, అత్యున్నత పీఠం వేశారు. ప్రపంచం అంతా కూడా కవిత్వం అంత అత్యున్నతమైందనమాట. సో ఈ అత్యున్నతమైనటువంటి ఈ కవిత్వంలో ఇప్పటికీ ఇది బహుశా ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మొదటి కవి వినోద్ కుమార్ శుక్లా. ఇప్పటికీ ఇంతకుముందు హిందీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో 12వ కవి. 12 మందికి ఇప్పటికీ వచ్చాయన్నమాట. సో ఈయన ఏమేమి రాశాడనేది, ఇది 59వ జ్ఞానపీఠ అవార్డు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సింపుల్గా చెప్పుకుందామండి. కవిత్వము లోకశ్రేయస్సుని కాంక్షించేది. కవిత్వంలో లోకం ప్రతిఫలించాలి. నా రచనలలో లోకం ప్రతిఫలించి అని అంటాడే, కదిలేది కదిలించేది, పెను నిద్ర వదిలించేది, మన ముందుకు నడిపించేది, కావాలో ఈ నవకవనానికి అని మన శ్రీశ్రీ అంటాడే. కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో అని ఆయన కవిత అని చెప్పినటువంటి ఆ కవితలో, నా కవితల్లో లోకం ప్రతిఫలించాలని కలగన్నాడే. అలాగ ప్రతి భాషలోనూ కవి అదే కలగంటాడు. సో విశ్వశ్రేయ కావ్యం అనేటటువంటి దృష్టిలో కొంతమంది కవులను ఎంపిక చేసి నిలబెడితే, అలాంటి కవులలో, మన భారతీయ కవులలో తప్పనిసరిగా వినోద్ కుమార్ శుక్లా ఉంటాడు. ఆయనకు జ్ఞానపీఠ అవార్డు ఈ సంవత్సరం ప్రకటించడం అనేది చాలా
ఆనందదాయకమైన, అంటే కవిత్వాన్ని అభిమానించేటటువంటి కవితా ప్రపంచంలో పాఠకులు అందరికీ కూడా, సాహిత్యాభిమానులందరికీ కూడా చాలా ఆనందకరమైంది. అయితే మన తెలుగు వాళ్ళకి తెలియదు కదా ఈయన ఏం రాశాడు ఏమిటి అనేటటువంటిది. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు 1937లో ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు ఆయన రాజనందగాంలో పుట్టాడు. ఇప్పుడు ఆయన ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేశాడు. తర్వాత ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని రాయ్పూర్లో ఆయన గడుపుతున్నాడు అనమాట. సో ఆయన క్రానలాజికల్గా ఆయన రాసిన పుస్తకాలు చాలా తక్కువ, కానీ ఒక్కొక్క చిన్న కవితలో ఇంత పెద్ద లోకాన్ని, ఇంత పెద్ద జీవితాన్ని, ఇంత పెద్ద మానవ దుఃఖాన్ని, ఆవేదనని, సంవేదనని, కలలని అన్నిటినీ కూడా రంగరించి ఆ కవిత్వంలో పోత పోశాడు ఈ కవి. ఆయన సెలెక్టెడ్ పోయిమ్స్ చదివితేనే మనకు అర్థమవుతుంది. మీకు ఆ కవితల్లో కొన్ని మచ్చుకు నేను తెలుగు చేసి వినిపిస్తాను, తెలుగులో అనువాదం చేశాను, అవి నేను త్వరలో వినిపిస్తాను, ఇప్పుడే వినిపిస్తాను. కాకపోతే ముందు ఆయన ఏమేమి రాశాడో చూద్దాం. 1971లో మొట్టమొదటి పుస్తకం లగ్భగ్ జై హింద్ అని. తర్వాత వా ఆద్మీ నయా గరం కోట్ పెహన్కర్ చలా గయా విచార్ కీ తరహ్. ఎంత పెద్ద హెడ్డింగ్ ఉందో చూడండి. 1981లో వచ్చిన రెండో కవితా సంపుటి. మొదటిదైతే లగ్భగ్ జై హింద్ అనేది అర్థమైంది కదా. ఇదంట ఒక ఉన్ని కోటు తొడుక్కున్న ఆ ఆద్మీ వెళ్ళిపోయాడు ఆలోచనలాగా అన్నాడు. వెరీ పొయిటిక్, వెరీ ఫిలసాఫికల్ లైన్ ఇది. ఈయన కవిత్వం అంతా కూడా పైకి చాలా సరళంగా కనిపిస్తుంది, లోతుకు దిగే కొలది ఎంత లోతుకు వెళ్తామో మనకే తెలియదు. అంత గూఢమైన జీవన తాత్వికత, జీవన లాలస, జీవుడి ప్రేమ, ఉద్విగ్నత, ఉద్వేగం, ఆవేదన, కష్టాలు, కన్నీళ్ళు, సంబరాలు అన్నీ ఉంటాయన్నమాట ఈయన కవిత్వంలో. చాలా చిన్న కవితలే ఉంటాయి. సో ఈయన మొదట కవితా సంపుటల గురించి చెప్పుకుందాం. నవలలు రాశాడు, కథలు రాశాడు. సో రెండోది అది. మూడోది సబ్ కుచ్ హోనా బచా రహేగా. ఇది మూడో కవితా సంపుటి. సబ్ కుచ్ హోనా బచా రహేగా, అవ్వాల్సిందంతా మిగిలే ఉంటుంది అని. అలాగే 1992లో వచ్చింది అది. నాలుగోది అతిరిక్త్ నహి, అంటే నథింగ్ సర్ప్లస్, అదనంగా ఏం లేదని 2000లో వచ్చింది. అలాగే ఆకాశ్ ధర్తీకో ఖట్ఖటాతా హై. చూడండి ఐదోది ఆకాశ్ ధర్తీకో ఖట్ఖటాతా హై, అంటే ఆకాశం ఈ భూమిని తడుతుంది అని. అది 2006లో వచ్చింది. అలాగే ఆరోది కభీ కే బాద్ అభి, కభీ కే బాద్ ఎప్పుడో, తర్వాత ఇప్పుడు అని. ఇది ఒక ఫిలసాఫికల్ టైటిల్ అనమాట. అది 2012లో వచ్చింది. అలాగే సెలెక్టెడ్ పోయమ్స్ కూడా వచ్చాయి 2013లో. ఇంకా అన్పబ్లిష్డ్ స్టోరీస్, పోయమ్స్ చాలా ఉన్నాయి. సో మిత్రులారా, ఇవి కాకుండా ఆయనకి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప నవలలు ఉన్నాయి వాస్తవానికి. అది ఫస్ట్ నవల ఆయన 79లో రాశాడు, నౌకర్కి కమీజ్ అని. దీన్నే తర్వాత 1979లో ఇది నౌకర్కి కమీజ్ అని రాస్తే, దాన్ని మనీ కౌల్ అనే రెనౌండ్ డైరెక్టర్ తీశాడనమాట. ఏ సర్వెంట్స్ షర్ట్ అని సినిమా తీశాడు. బ్రహ్మాండమైన సినిమా అవైలబుల్ ఉంది. అలాగే నౌకర్కి కమీజ్ రెండో నవల దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ. దీవార్ మే ఏక్ కిటికీ రహతీ థీ, గోడలో ఒక కిటికీ ఉండేది. ఇది కూడా ఒక నవల. ఇది 1997లో ఆయన వెలువరించాడు. దానికి 1999లో ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందనమాట. మూడోది ఖిలేగాతో దేఖేంగే, ఇది కూడా నవలే, 2001లో వచ్చింది. సో మిత్రులారా, ఇవి ఈయన రచనలు. సో ఈయన రచనలు ఇవి చాలా విస్తారమైనటువంటి, అపారమైనటువంటి వందలాది వేలాది గ్రంథాలు ఆయన రాయలేదు, కానీ రాసింది ప్రతిదీ కూడా
ప్రతి అక్షరం కూడా సాహిత్య ప్రపంచంలో ప్రతిధ్వనించింది. సాహిత్య ప్రేమికుల్లో అవి స్థిరస్థాయిగా నిలిచి ఉండేలాగా వాటిని ఆయన సృష్టించాడనమాట. మిత్రులారా, ఈ పుస్తకం నుంచి చాలా అద్భుతమైనటువంటి కవితలన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి ఈయన అరవింద్ కృష్ణ మెహరోత్రా అనే ఆయన అనువాదం చేశాడని చెప్పాను కదా. ఆ అనువాదాలు అన్నీ కూడా హిందీలో చదివి, ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో చెప్పడం కంటే ఒకేసారి నేను వెంటనే తెలుగులోనే చదివి వినిపిస్తాను. సో మీరు వినండి, ఎంత సరళంగా ఉంటాయో, ఎంత గాఢమైనటువంటి అర్థంలో ఉంటాయో మీకే తెలుస్తాయి. దూరం నుంచి మన ఇల్లు చూడాలి, दूर से अपना घर देखना चाहिए. దూరం నుంచి మన ఇల్లు చూడాలి, దూరం నుంచి మన ఇల్లు చూడాలి, తిరిగి ఇంటికి రాలేనంత దూరం నుండి ఎప్పటికైనా ఇంటికి వెళ్ళగలనన్న నమ్మకంతో 7 సముద్రాలు దాటిపోవాలి. నేను చేసిన తెలుగు అనువాదం. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడాలి, వేరే దేశం నుండి మన దేశం, అంతరిక్షం నుండి మన భూమి. అప్పుడు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో అన్న ఆలోచన, భూమి మీద పిల్లలంతా ఏం చేస్తున్నారో అన్న ఆలోచన అవుతుంది. చూడండి ఎటు నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో. మన ఊరు దాటి, మన ఇల్లు దాటి, మన దేశం దాటి, సముద్రాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఈ భూమి దాటి అంతరిక్షానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడంట ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో అన్న ఆలోచన, భూమి మీద పిల్లలంతా ఏం చేస్తున్నారో అన్న ఆలోచన అవుతుంది. ఇంట్లో తిండి గింజలు ఉన్నాయో లేవో అన్న చింత, భూమి మీద తిండి గింజలు ఉన్నాయో లేవో అన్న చింత అవుతుంది. భూమి మీద ఎవరో అన్నార్తుడు మన ఇంట్లో అన్నార్తుల మాదిరి ఉంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. భూమికి తిరిగి రావడం, ఇంటికి తిరిగి రావడం లాంటిదే. ఇంటి వ్యవహారాలన్నీ గందరగోళం. కొంచెం దూరం నడుస్తానో లేదో తిరిగి ఇంటి ముఖం పడతాను భూమి వైపు మళ్ళినట్టు. చూడండి, దూరం వెళ్ళి దూరం నుంచి మన ఇల్లు చూడాలి అనే ఒక చిన్న కవిత అన్నమాట. అలాగే ఒక చిన్న కవిత చూడండి, ఎంత సింపుల్గా ఉంటుందో చెప్పాను కదా. అంత తాత్వికంగా, అంత మార్మికంగా, కాస్త లోపలికి వెళ్ళి తీరుబడిగా ఆలోచించి దాని సారాన్ని గ్రహిస్తేనే తప్ప ఆ కవిత్వాన్ని మనం పట్టుకోలేం. హతాశుడైన ఒక వ్యక్తి, ఇంకో కవిత, చిన్న కవిత, చాలా చిన్నది చూడండి. ఆశలు భగ్నమైన ఒక వ్యక్తి కింద కూలబడ్డాడు. ఆ మనిషి నాకు తెలియదు, ఆశాభంగం తెలుసు. అందుకే అతని వద్దకు వెళ్ళాను, నా చెయ్యి అందించాను. నా చెయ్యి అందుకొని అతను పైకి లేచాడు. నేనెవరో అతనికి తెలియదు, నేను చేయి అందించడం తెలుసు. ఇద్దరం కలిసి నడిచాం, ఒకరి గురించి ఒకరికి తెలియదు, కలిసి నడవడం తెలుసు. చూసారా, ఒకరి కోసం ఒకరు నిలబడాలిరా బాబు అని చెప్పేసి 100,000 పేజీల పుస్తకాలు రాయడం కంటే ఒక చిన్న 5-6 మాటల కవితలో ఎంత గొప్పగా చెప్పాడో. అది కవిత్వం అంటేనే అది. వాక్యం రసాత్మకం కావ్యం అని మన వాళ్ళు ఎందుకన్నారు? ఒక్క వాక్యం చాలు, రసాత్మకమైంది. విశ్వశ్రేయస్సుని, రసాత్మకతని రెండింటినీ కూడా రంగరించి కవిత్వం రాస్తారే వాళ్ళు గొప్ప కవులు, మహాకవులు అవుతారు. ఇగో ఇట్లాంటి వినోద్ కుమార్ శుక్లా లాగా. ఇంకొక కవిత చెప్తాను వినండి, చిన్నదే కానీ. బజారులో కొనుక్కొచ్చి గోడకు వేలాడదీసిన ఈ రంగుల చిత్రం అందంగా, ముద్దుగా, బొద్దుగా ఉన్న పిల్లలది. అంతా లోక పరిశీలన, ఆ లోక పరిశీలన నుంచి వచ్చినటువంటి జీవన ఆవేదన, ఆక్రోశం, జీవుడి మీద ప్రేమ, ఇదంతా కూడా అన్నమాట. ఒక సాధారణమైనటువంటి మనిషి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచంలో జీవితంతో అనేక సంఘర్షణలు పడుతున్నప్పుడు అతని నుంచి ఎట్లాంటి భావాలు వస్తాయి? వాటిని అన్నింటినీ కూడా కవులు తమ దృష్టితో చూస్తారు, తమ అంతర్నేత్రంతో పరిశీలిస్తారు. రవిగానని చోట కవిగాంచునే అన్నారు కదా, అలాంటివన్నీ చూస్తారు. మానవ సంఘర్షణ, మానవ వేదన అంతా కూడా తమ వేదన చేసుకుంటారు. అందుకనే చలం అంటాడు శ్రీశ్రీని,
లోకం బాధ అంతా శ్రీశ్రీ బాధ అని. సో ఇది చూడండి, ఇందులో చిన్న ఎంత ఒక బొమ్మ కొనుక్కొచ్చాడు, పిల్లల బొమ్మ. మనకు బజార్లో వెళ్తే కనిపిస్తాయి కదా రంగురంగుల లో బొమ్మలు, అందమైన పిల్లల బొమ్మలు. ఆయన కూడా ఒక బొమ్మ కొనుక్కొచ్చి గోడకు తగిలించుకున్నాడంట. దాని మీద ఒక కవిత రాశాడు. బజారులో కొనుక్కొచ్చి గోడకు వేలాడదీసిన ఈ రంగుల చిత్రం అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లలది. మన ఇంట్లో పిల్లలు ఇంత అందంగా ఉంటారా? ఆ బూట్లు, ఆ బట్టలు, అంత ఆరోగ్యం, అంత ముద్దుగా బొద్దుగా ఉంటారా? ఇలాంటి పిల్లల బొమ్మలు చాలా అమ్ముడవుతాయి. ఇలాంటి బొమ్మలు కొనాలనే తండ్రి మనసు అందరికీ ఉంటుంది. ఇంటింటికి ఇది మామూలే. ఆఖరి లైన్ చూడండి. అసలు విషయం ఏంటంటే తమ పిల్లల పట్ల లోపల ఏదో బాధ. చంపి పాడేశాడనమాట చివరి లైన్లో. అంటే అల్టిమేట్ ఆ అనుభూతి అర్థం చేసుకుంటే తప్ప కవిత్వాన్ని అనుభవించి పలవరించు అంటాడే శ్రీశ్రీ. అట్లాగా అనుభవించి పలవరించడానికి ఆ వాక్యంలో కవి పెట్టినటువంటి ఆ ఆర్ద్రత ఏమిటి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈయన అంటాడు ఇంకో కవితలో, కవిత లిఖితే సమయ్ వెన్ రైటింగ్ ఏ పోయమ్ అనే కవితలో అంటాడు, కవిత రాసేటప్పుడు నా ధ్యాస ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది. కవిత రాస్తున్నప్పుడు ఎవరో మూసి ఉన్న మా ఇంటి తలుపు కొడతారు, నేను వింటాను, తలుపు తీస్తాను. నిజమే, ఎవరిదో చిరునామా అడగడానికి ఎవరో వచ్చి ఉంటారు. అతనికి నా ఇల్లే అనువుగా కనిపించిందేమో అడగడానికి, అందుకే మా తలుపు తట్టాడు. ఎంత సింపుల్గా, ఎంత సరళంగా, మామూలు మాటలుగా ఉన్నాయో చూడండి. మనం అందరం మాట్లాడుకునే, అసలు పెద్ద ఏమీ చదువుకోని వ్యక్తులు కూడా మాట్లాడుకునే మాటలాగానే ఉన్నాయి. సో అతనే ఏదో అడ్రస్ కోసం వచ్చాడు, మా ఇంటి తలుపు తట్టాడు. ఇక్కడ చూడండి లాస్ట్, ఇది కూడా నిజమే, ఎంత జాగరూకతతో తలుపు తీస్తానో కవిత కూడా అంతే జాగరూకతలో వస్తుంది. అది అలర్ట్నెస్, మెలకువ. నేను తలుపు తీస్తానే చాలా మెలకువగా తీస్తా, అలర్ట్గా తీస్తా, జాగరూకతతో తీస్తా. అంతే జాగరూకతలో కవిత కూడా వస్తుంది. మరి చిరునామా చెప్తానా? వాడు చిరునామా అడుగుతాడు కదా తలుపు కొట్టిన అతను. మరి నేను చిరునామా చెప్తానా? అది నా చిరునామాయే అవుతుంది. చూడండి, ఆ చివరి దాకా తీసుకువెళ్ళి శిఖరాల దాకా తీసుకువెళ్ళి అట్లాగ మనల్ని ఆకాశంలోకి తోసేస్తాడు. మనం ఆ కవితా పంక్తుల్ని రెక్కలు చేసి ఎగరగలిగితే ఎగిరి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాం. జీర్ణించుకోలేకపోతే చాలా కష్టం. ఒక చిన్న కవిత మరొకటి చదివి మనం ముగిద్దాము. చూడండి, మా ఇంటికి ఎప్పుడూ రాని వాళ్ళు, మేరే ఘర్ జో కభీ నహీ ఆయేంగే. మా ఇంటికి ఎప్పుడూ రాని వాళ్ళని కలుసుకోవడానికి నేను వారి దగ్గరకు వెళ్తాను. ఉరకలేసే నది మా ఇంటికి ఎప్పుడూ రాదు. నది లాంటి వారిని కలుసుకోవడానికి ఒక నది ఒడ్డుకు వెళ్తాను. కొంత ఈత కొట్టి కొంత మునకలేస్తాను. ఉరకలేసే నది మా ఇంటికి ఎప్పుడూ రాదు. నది లాంటి వారిని కలుసుకోవడానికి నది ఒడ్డుకు వెళ్తాను. కొంత ఈత కొట్టి కొంత మునకలేస్తాను. చెట్టు గుట్ట, కొండ బండ, చెరువు పొలము మా ఇంటికి ఎప్పుడూ రావు. పొలం లాంటి పంట లాంటి వారిని కలుసుకోవడానికి ఊరు వాడల్లోకి అడవుల్లోకి వెళ్తాను. నిర్విరామంగా పనిచేసే వారిని నేను పని లేని వాడిగా కాదు, ఒక అవసరమైన పనిలాగా కలుస్తుంటాను. చివరికి వెళ్ళేటప్పటికీ మనల్ని ట్రాన్స్లోకి తీసుకుపోతాడు. మనల్ని అనేక యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ రణస్థలిలోకి వదిలేస్తాడనమాట. ఎన్నో కవచాలు వేసుకొని ఈ కవిత్వం అనే రణభూమిలోకి దిగాలి మనం. లేకపోతే అమ్మో తట్టుకోవడం కష్టం అన్నమాట. యుద్ధం చేయాలి, ఆ అక్షరాలతో, కవి వదిలిన భావాలతో చేయాలి. అప్పుడు ఆ యుద్ధం దేనికోసం? మన మానసిక శాంతి కోసం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, వీలైతే ప్రపంచాన్ని మార్చడం కోసం. ఈయన ఏమంటాడంటే, మా ఇంటికి ఎప్పుడూ రాని వాళ్ళ కోసం నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. నదులు నా దగ్గరికి వస్తాయా? కొండ వస్తుందా? బండ వస్తుందా? చెరువులు వస్తాయా? పొలం వస్తుందా? పంట వస్తుందా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా.
సో నిర్విరామంగా పనిచేసే వారిని నేను పని లేనివాడిగా కాదు, ఒక అవసరమైన పనిలాగా కలుస్తుంటాను. చివరిగా అంటాడు కదా, ఇదే నా చివరి కోరికలాగా అన్నింటికంటే నా మొదటి కోరికగా చేసుకుంటాను. మిత్రులారా, ఇది వినోద్ కుమార్ శుక్లా ఈయన పుస్తకం మీరు తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి. ఇంగ్లీష్ వస్తే పర్వాలేదు, అనువాదం చక్కగా ఉంది. హిందీ వస్తే ఇక గొడవే లేదనమాట. సో వినోద్ కుమార్ శుక్లాకి ఈ జ్ఞానపీఠ అవార్డు దక్కడం మొత్తం కవిత్వ ప్రేమికులకు అందరికీ కూడా పండగ లాంటి విషయం. అందుకే ఆయన్ని పరిచయం చేయాలని ఈ చిన్న వీడియో చేశాను. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.